మన గ్రీష్మకి ఒక కోరిక ఉందంట. పెళ్లి కాకుండా కోరికలేంటే బాబు? చిచ్చి, ఆ కోరిక కాదు. తనకి ఒక ఫ్లూటిస్ట్ ని పెళ్లి చేసుకోవాలని ఉందంట. ఆర్టిస్ట్ తెలుసు, కార్టూనిస్ట్ తెలుసు, ఈ ఫ్లూటిస్ట్ ఏంటి మధ్యలో? అదే తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు. గోళ గ్రీష్మ. శ్రీమద్రమణ హంగామా హరి హరి తక్కువేమి మనకు కౌశికుడిక్కడుండు వరకు పొట్టి బట్టల నిందె ఉండగా నెట్టులోని ఆ సైట్లు దండగా ఇదండి మా పత్యాపురం. అమ్మాయి మర్చిపోకుండా చెప్పావు. థ్యాంక్ గాడ్. ఇంకా మర్చిపోయి గుర్తించాం. ఇప్పుడు మర్చిపోతా అలా చేస్తే. ఆడి మర్చిపోయాడు. ఒక పద్యనాటక ఫ్యామిలీ అండి. ఇది నా సతి, నేను దీని పతి. మా ఇద్దరికి ఉంది ఒక పుత్రి. ఇది వదలే. దాని పేరు శృతి. దానికి ఇప్పటి వరకు 11 పెళ్లిళ్ళు చేసామండి. మొత్తం పోయినాయి. ఏం పోయినాయి? దాని లక్కీ నెంబర్ ఏమో 12. ఇప్పుడు రాబోయేవాడు కూడా 12వ వాడే. వీడని ఉంటాడో పోతాడో. పెద్దలు అన్నారు ఆలస్యం అమృతం విషయం అని. ఇక్కడ విషయం చూస్తుంటే నాకు విషయం తగ్గాలని. అవునా? తెస్తా ఉండు. ఎవరు విషయం తాగాల్సిన అవసరం లేదు. ఏంటి ఆవేశం? ఎందుకు ఆవేశం? ఇక్కడ ఒక ఫ్యామిలీ లై తప్పిందని తెలిసింది, దాన్ని శృతి చేద్దామని వచ్చాను. నామధేయం ఏంటో? రాజు, లయరాజు. మాస్టర్ ఇళయరాజేం కాదు. రోజు తమరి నేపథ్యం ఏమిటో? పొద్దున్నే పద్యం, మధ్యాహ్నం గద్యం, రాత్రైతే మద్యం. బాబు బంగారం, మేము నాలాంటి ఒక గొప్ప విద్వాంసు కళాధరుడు అనే వాడి కోసం వెయిట్ చేస్తున్నాం. కళాధరుడా? ఆ లఫ్ట్ గారి స్కిట్ ప్రాక్టీస్ సరిగ్గా రావట్లేదని తీసేసాం. వాడొక వేస్ట్ నా కొడుకు. పక్కన ఎవరైనా అమ్మాయిని పెట్టామంటే చపాతీ పిండి విసినట్టు విసుగుతాడు. వీడికి ఇస్తే పూజ చేస్తాడేమో. సరేగానే అలాంటి గొప్ప వాళ్ళ గురించి తిట్టడం మానేసి వాడి గురించి వదిలేసి మీ గురించి చెప్పండి. నా గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇప్పటిదాకా నా ఫ్లూట్ విధ్వంసం చూసి చాలా మంది అమ్మాయిలు నాకు ఫ్లాట్ అయిపోయారు. అసలు నేను ఫ్లూట్ వాయిస్తుంటే స్త్రీలంతా నన్ను శ్రీకృష్ణుడు నేను చూస్తుంటే ఫ్లూట్ ఒక్కటేనా ఇంకేమైనా వాయిస్తుంటావా? చాలా ఉన్నాయి. పాటలు, పద్యాలు, డాన్సులు, ఇలా అనేక రాష్ట్రాల్లో రంగ ప్రదర్శనలు చేశాను. ఏం ప్రదర్శన? అదే రంగ ప్రదర్శన చేశాను. అబ్బో, ఏది మా కోసం మర్చిపోకటి వదులు. చేదిస్తే వదులుతా. ఎగిరేది పావురము, ఎగిరేది పావురము, ఎగిరేది పావురము, ఎగిరేది పావురము. ఎగిరిపోయింది పావురము. ఎన్నిసార్లు ఎగిరించిన పావురం? ఎగిరిపోయింది. తర్వాత అని చెప్పు. ఎగిరేది పావురము. చెప్పు తీసుకుని కొడతా. ఇప్పుడు 6 సార్లు చెప్పు. ఎగిరించేది పావురము. చెప్పా బాబు. అబ్బా, నన్ను బాగా ఇంప్రెస్ చేసావు బాబు. అలాగే లోపలికి వెళ్ళి మా అమ్మాయిని కూడా ఇంప్రెస్ చెయ్యి. ఇంప్రెస్ చేయలేదనుకో నీకు కంప్రెస్ పగిలిపోద్ది. మా అమ్మాయి నువ్వు శృతి బాగా వాయించినంత వరకు చక్కదనాల శ్రీముఖి. శృతి తప్పిందనుకో చెడుగుడు చంద్రముఖి. ఈ లయరాజు శృతి తప్పడమా? ఎలాంటి శృతినైనా అలా 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 ఆడిస్తా. అబ్బా, ఇప్పుడు నా కళాధర్ వస్తాడు. శృతిలో శృతి వాయిస్తాడు. కళాధర్ వచ్చేసావా? డోరేసావా? దీనికి బాగా అలవాటున్నట్టుంది. కళాధర్, నీ అందమైన చందమామ లాంటి మోముని నా కళ్ళు తెరవగానే చూడాలి. తప్పకుండా. ఏది ఎదురుగారా? వచ్చావా? ఏంటి ఇంత దరిద్రంగా ఉన్నావు? నువ్వొచ్చా? లేకపోతే నీ దెబ్బరొట్టి మహానికి ప్రభాస్ వస్తాడే.
చిచి సిగ్గు లేదు నీకు నన్ను ముట్టుకోవడానికి. అబ్బో సిగ్గు చిన్నప్పుడే వదిలేసా, మానం మధ్యలో వింజా తీసుకుంది. దరిద్రుడా. కనీసం కామన్ సెన్స్ కూడా లేదా? అమంగళం ప్రతిహతమగును కాక. ఇలాంటి డైలాగులు వేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు, కానీ స్కిట్ కోసం తప్పట్లేదు. ఏంటది? కామన్ సెన్స్. కామం ఉంది, సెన్స్ లేదు. నీ దగ్గర అదే ఉంది. నా కళాధర్ నేను చేసావు చెప్పురా, నా కళాధర్ నేను చేసావు. అచ్చు నా కళాధర్ లాగే వాయిస్తున్నావు. ఏంటి? ఫ్లూట్ ఫ్లూట్. ఇంతకీ ఏంటి 3 ఫ్లూట్లు ఎలా వేలాడుతున్నాయి? అంటే మొన్న ఈ మధ్య చైనా వెళ్ళాను అనమాట. చైనా రాజు నాకు ఈ ఫ్లూట్ ఇచ్చాడు. మరి ఏంటి ఇంత చిన్నగా ఉంది? అంటే చైనాలో అన్ని ఫ్లూట్లు చిన్నగానే ఉంటాయి. మరి ఆ నల్ల ఫ్లూట్ ఏంటి? మొన్నే మా అన్న గేల్ సెంచరీ చేశాడని వెస్టిండీస్ లో ప్రోగ్రామ్ చేశా. వెస్టిండీస్ వాళ్ళు ఇచ్చారు ఈ ఫ్లూట్ నాకు. ఈ రెండు పర్లేదు కానీ ఆ ఫ్లూట్ కి ఏంటి అన్ని బొక్కలు ఉన్నాయి? అది నాదే. అంటే అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చి 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 అరిగిపోయి బొక్కలు పడింది. చాలా ప్రదర్శనలు ఇచ్చాడు. ఎంతకాలం ఇచ్చావేంటి? ఆపకుండా 3 రాత్రులు 3 పగళ్ళు గిన్నిస్ బుక్ రికార్డు కోసం ట్రై చేశాను. అదేంటి హనీమూన్ ప్యాకేజ్ లాగా? అది హనీమూన్ ప్యాకేజీ కాదు, నా ఫ్లూట్ స్వరాల్లో నుంచి వచ్చిన లీకేజీ. ఇంతకీ నేను నీకు నచ్చానా? నచ్చినట్టే 12 ఆ నచ్చారు. మరి నాన్నలు నానా ఆడక్కడ అమ్మని గోగుతున్నాడు. ఏమిటే అమంగళం ప్రతివందనం నువ్వు ఇచ్చి అమంగళం ప్రతిమంగళం. ఏమైంది? అబ్బాయి నచ్చాడా? పెళ్లికి సిద్ధం చేయమంటావా? నచ్చాడు నానా, కానీ నాకు 3 కండిషన్లు ఉన్నాయి, నీకు తెలుసు కదా. పోయింది, ఇది కూడా పోయింది. 3 కండిషన్లా? ఏంటా 3 కండిషన్లు? అంటే నాకు నచ్చిన 3 రాగాల్ని శృతిలో పాడారనుకోండి, వెంటనే మనం పెళ్లి చేసుకోవచ్చు. ఏమిటా రాగాలు చెప్పండి, ఎలాంటి రాగాలైనా తుంచి సంచులు వేసుకోపోతా. అవునా? అయితే 1 ఇందూల రాగం. నేను హిందువుల రాగం వాయిస్తే నువ్వు ఆందోళన చెందుతావు. అయ్యో మధ్యమావతి రాగం. మధ్యమావతి రాగం ప్రతిరోజు రాత్రి అయితే నాకు మస్తుగా అదే వేస్తుంటా. 3 కాంబోజీ రాగం. కాంబోజీ రాగం అయితే నీకు కాంబో ప్యాకెట్లు మాదిరిగా ఇస్తా. మరి ఇంకెందుకు ఆలస్యం, వాయిస్తే మనం పెళ్లి చేసుకోవచ్చు. అయితే నీకోసం మొదటి రాగం వేస్తా. అరే హిందోల రాగం అంటే శృతిలో ఎంత చక్కగా వాయించారో. శృతిలో ఎంత చెత్తగా వాయించారు. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా 2ది కూడా వాయించండి. మధ్యమావతి రాగం. అల్లుడు ఎవరితో మాట్లాడుతున్నావు? అంటే నా అంతరాత్మతో ఆ రాగం శుద్ధి చేసుకుంటున్నాను అనమాట. శుద్ధి చేసుకున్నా. మధ్యమావతి రాగం. ఏంట్రా శృతి తప్పింది? వాయించు. పాటాపేంద్ర తున్నపోతా శృతి తప్పింది. అప్పుడు నీ ఎదవగల ఇక్కడ మిషన్ పనిచేస్తే రావట్లేదు. ఎవరా నువ్వు? అంటే ఫస్ట్ 2 సాంగ్స్ ప్లే చేశాను కదా, అది నేనే. ఫస్ట్ 2 ప్లే చేసింది వాడంట. ఎవడ్రా? అక్క ఆడు పాములు పట్టేటోడక్క. ఒక్క నిమిషం అక్క, ఒక్క నిమిషం. నానా వాడు పాములు పట్టేవాడంట. నట కళా ప్రపూర్ణ. పోయింది, ఇది కూడా పోయింది, ఈ సంబంధం కూడా పోయింది. ఫోన్లే పోతే పోయింది కానీ నేను కౌశిక్ దగ్గరికి వెళ్తాను, అతనైతే శృతిలో వాయిస్తాడు. అమ్మా వాడన్నా పాములు పట్టేవాడు, నువ్వు మారితే ఉడతలు పట్టేవాడు. వద్దులే చెప్తే బాగుండదు. పర్ఫెక్ట్.